శ్రీరామాంజనేయ యుద్ధం కథ. రామాయణం అనంతరం శ్రీరాముడు అయోధ్యలో రాజ్యపాలన చేస్తున్న సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒకరోజు ఒక మహర్షి రామచంద్రుడికి ఒక దివ్య పుష్పాన్ని ఇచ్చాడు. అది అతి పవిత్రమైనది. ఎవరు అత్యంత భక్తితో ఉన్నారో వారికే అది యోగ్యమని చెప్పారు. శ్రీరాముడు ఆలోచించి ఈ పుష్పానికి అర్హుడు ఎవరు అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు. అందుకే ఒక పరీక్షగా హనుమంతుని భక్తిని పరీక్షించాలని నిర్ణయించాడు. రాముడు ఉద్దేశపూర్వకంగా ఒక పరిస్థితి సృష్టించి హనుమంతుడిపై కోపం వచ్చినట్లు నటించాడు. చివరకు రాముడు ధనుస్సు బాణం పట్టి యుద్ధానికి సిద్ధమయ్యాడు. అది చూసి ఆంజనేయుడు భయపడలేదు. రాముడే తన ప్రభువు అని తెలిసినా ఆయనపై బాణాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. హనుమంతుడు యుద్ధభూమిలో నిలబడి, ప్రభు, మీరు నన్ను చంపినా మీ చరణ సేవనే నా ప్రాణం అని మనసులో అనుకున్నాడు. రాముడు బాణం సంధించగా అది హనుమంతుని చుట్టూ తిరిగి రాముని పాదాల వద్ద పడింది. అప్పుడు రాముడు సంతోషంగా చిరునవ్వు నవ్వి అన్నాడు, హనుమా, నీ భక్తి అమోఘం. నీకు పైగా ఎవరూ లేరు. నేను కేవలం మీ భక్తిని పరీక్షించాను. హనుమంతుడు వినయంగా నమస్కరించి రామచరణాల్లో లీనమయ్యాడు.